సీఎం గారిని కలవాలి. నమస్కారం. సీఎం గారిని కలవాలి అర్జెంటుగా. మేము ధర్నా చేస్తాం. ఇక్కడ చూడండి, నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు. నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి. న్యాయం జరగట్లేదు నాకు. సీఎం గారికి చెప్తారు కదా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. రేపు పొట్లక్కర. ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు. ఏయ్, నువ్వు ఎవరయ్యా? నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. ఐఎమ్ నాగిరెడ్డి. అనగారు వాలేకుం సలాం. ఇది కావచ్చు. రండి. థ్యాంక్ యూ. పర్లేదు రండి. 1 వేలు వెళ్ళిందా? అదే, అది వేరే. అది బీవాడి అన్న. అది కొత్తగా కాదు అసలు. అది కూడా న్యూసా అన్న? అది కూడా న్యూసా? చేస్తాం కదా. చీఫ్ గెస్ట్. ఇప్పుడు మన సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరిని పెడదాం? పిలిచే సీఎం గారిని. అక్కడే కదా, అక్కడే చేస్తున్నాము. ఓహో, డిప్యూటీ సీఎం గారు అయినా బిజీగా. మీ బ్రదర్ లోకేష్ గారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మీకు లోకేష్ గారు ఇష్టమా, నేను ఇష్టమా? నేనా? వరుసగా నేను అన్నే అవుతాను కదా. అన్నా బావా? నేనా? బాగా అవుతాను అనుకుంటా. సో తమ్ముడు, నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? వాట్ ఏజ్? థింక్ when I was 6th or 7th అన్న. స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అదే, అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం, ఏపీకి అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు. చూడండి, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూడలేదు, ఆయన వస్తే మన స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో. అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్ వచ్చింది. మనకు కొంచెం ఫిల్మీ కదా, సో చిన్నప్పుడు సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని, ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలే వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్, ఒక అబ్బాయి ఇచ్చాడండి, 8th క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే. సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్డ్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ పిలిస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్, హ్యాపీనెస్, ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దెమ్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్, ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం. అరే నీ సినిమా బాగుంది, నీ సినిమా బాగుంది, నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ రోజు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయి ఉన్నాడు అనుకో, చాలా మంచి మ్యామ్ రామదేవి మ్యామ్ ఇప్పటికే నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, మీరు బాగుంది సార్.
6th క్లాస్ నేను కూడా బాగుంది సార్. కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు వాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య నేను కూడా ఉన్నా 1 year. నేనున్నప్పుడా ఓ, అయితే మన అందరం భవనైట్స్. ఎక్స్ట్రా క్వైట్ నువ్వు అప్పుడు అయితే మన అందరం సేమ్ స్కూల్. అవును వావ్. చిన్న ఇయర్స్ డిఫరెన్స్ అంతే. సో నీకు బాబాయ్ నీకు స్పార్క్ ఎప్పుడు వచ్చింది? ఇంజనీరింగ్ ఐ నో యువర్ డాడ్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అంకుల్ కి బాగా నాటకాలు యూనో అంకుల్ ఫాదర్ ఊర్లలో నాటకాలు. సో నాన్నగారు ఓ లవ్లీ. సో ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్లలో నాటకాలు వేసేటోళ్ళు. సూపర్. అండ్ నాన్నగారు సో మీరు చూసేవాళ్ళు అన్న చిన్నప్పుడు ఫాదర్ చేస్తున్నప్పుడు? కాలేజ్ లో వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు. కాలేజ్ రెబల్స్ అనమాట గ్యాంగ్. ఓ లవ్లీ. సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బాబాయ్. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు, బేసికలీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్. ఓ, హీ వాంటెడ్ మీ టు బికమ్ an actor. ఓ, సో స్లోలీ అలా బేసిక్గా సినిమాలు ఇంట్రెస్ట్. వాచింగ్ ఫిల్మ్స్ వాజ్ అ డిఫరెంట్ థింగ్, కరెక్ట్. బట్ pursue as a career it was like నేను అన్ననుడు బాణం సినిమా అప్పుడు కలిసాను. బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలిసాను. మేము ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే But ఆఫీస్ లో డాన్స్ ప్రాక్టీస్ అన్నిటికీ అవును. అలా దెన్ ఐ వాంటెడ్ టు లెర్న్. బేసిక్గా ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే మనకి ఏం చేయాలో తెలియదు. యూ డోంట్ నో ద ప్రాసెస్ కదా. బట్ ఇనిషియల్లీ మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ ఈ ప్రాసెస్ ని, లైక్ ఆర్ యు ఎంజాయ్డ్? ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్. అంటే ఆర్ ఇట్ టుక్ టైం లాగా? అంటే బాణం ఆ సినిమాకి అయితే till the first copy ready అయ్యేంత వరకు I was there. I went even to the last stage of film printing. మీరు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారులేండి. నేను ఒక రోజు మిమ్మల్ని అనిల్ భవన్ ఆఫీస్ లో చూసాను. ఆ రోజు నేను సాక్ష్యం పోస్టర్ వచ్చా, మీరు ఏ సినిమాకు అనగనగా ఆయన ఒక సినిమా పోస్టర్ కి ఇద్దరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాడు. ఇన్వాల్వ్మెంట్ ఏంటి? I regularly go posters and I see that process is nice. Correct. Yeah, the whole movie making process is very nice. అదే బేసిక్ గా మనకు గుర్తుండేది. బేసిక్ గా ఓకే బట్ అన్న నీ క్వశ్చన్ అడగాల. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు చైల్డ్ యాక్టర్స్ కదా. మీరు ఆయన చిన్నప్పటి నుంచి యాక్టరే. ఆయనే స్పార్క్. నేనే స్పార్క్. అన్న మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 11 months. అవునా? గృహ ప్రవేశం. బట్ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది కదా దానికి ముందే అప్పుడు ఏమి ఏజ్ ఎంత? నా మొగుడు నాకే సొంతం చేశాను. తర్వాత బ్రహ్మ చేశాను. బ్రహ్మలో బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశంకి అవార్డు వచ్చింది నాకు. మేజర్ చంద్ర మీ ఏజ్ ఎంత అప్పుడు? మేజర్ చంద్రకాంత్ ఐ వాస్ 5th class. 5th class. 5th class. 8 years. యా, అది బాగా గుర్తు నాకు. ఆ విజువల్ మీరు ఆ సాంగ్ లో వస్తారు, ఆ విజువల్ బాగా అది బాగా గుర్తు. సో యా, దట్స్ మై ఆల్మోస్ట్ మై చైల్డ్హుడ్ అంతా నేను యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అదే దీంట్లో ఉన్నాను. అందుకే 10-12 స్కూల్ చదివాను. అదే అన్ని స్కూల్ అందుకే అన్ని స్కూల్ మారారా? నాలో ఉన్న కల్చరల్ రిక్రూటెడ్. నేను చదివే స్కూల్కి ఎదురు డబ్బిచ్చి నాకు కావాలి స్టూడెంట్ తీసుకెళ్ళాడు. మోస్ట్ ఆస్పైరింగ్ ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్షన్ డైరెక్టర్ గా? యాక్షన్ డైరెక్టర్ గా రాజుబాయ్ కాన్పర్ట్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. తర్వాత నేను మీకు తెలుసా నేను ప్యూర్లీ యాక్షన్ డైరెక్టర్ అయింది. బడ్జెట్ కన్సెంట్ వల్ల యాక్షన్ డైరెక్టర్ అయ్యాను అనమాట. సో అప్పుడు ఆ టైంలో పెద్ద స్టంట్ మాస్టర్ని పెట్టలేక ఏం చేయలేక, సో కానీ నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేయలేక ఏం చేయొచ్చు. వైర్ కడితే అప్డే పోతుంది. వైర్ పెడితే దూకేద్దాం దూకితే వైర్ ఉండదు, గోల్ ఉండదు, షూటింగ్ ఒక రోజు అయిపోతుంది అనే కాన్సెప్ట్ తో నా ఫైట్ అన్ని మాక్సిమం 1 or 2 days షూటింగ్ తెలుసు. మాక్సిమం 3 days వెళ్ళింది ఫైట్స్. అండ్ బిందాస్ ఇంటర్వెల్ ఫైట్ చూసారు కదా మొత్తం అన్ని 3 days లో జరిగింది. అండ్ పోర్టుగాడ్ లో ఎవ్రీ ఫైట్ ఇంక్లూడింగ్ క్లైమాక్స్, ఎవ్రీ ఫైట్ వాస్ షాట్ ఇన్ 1 day. All the fight to, if you see there are fight introduction fight to chase and climax fight ఒక రోజంతా అయిపోయి కొంచెం ప్యాచ్ వర్క్ హాఫ్ డే హైదరాబాద్ లోకి వచ్చి తీసాం. దట్ వాస్ a record అనమాట, నా రికార్డ్. బా కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. ఇట్ డజంట్ బట్ మేకింగ్ కూడా చాలా బాగుంటది. ఇట్ మీరు చెప్పినట్టు 1 day అని మాకైతే ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే మేకింగ్ ఆల్సో వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అన్ని సింగిల్ షాట్లు, కాలు ఇలా కొట్టి ఫ్రంట్ బ్యాక్. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మీరు బోయా గారితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అప్పుడు
ఫస్ట్ రోజు అలా రియాక్ట్ అయ్యావా? లేదు ఆయన ముందే చేస్తాడు. బట్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఆ రోజు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, అంటే మేము అట్లీస్ట్ ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, ఒకరోజు డల్గా ఉంటాం, ఇంకోరోజు నేను కూడా అలాగే విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. నేను డల్గానే ఉంటాను అప్పుడప్పుడు. మీరు అసలు ఉండరులేండి. సో ఏ సిచ్యువేషన్ యాక్టివ్ డల్ కూడా యాక్టివ్. డల్ కూడా బట్ బోయతారు ఏంటంటే ఈ డజన్ మ్యాటర్ మనం ఎంత వెయిటేజ్ ఎంత బ్యాగేజ్ తో అక్కడికి వచ్చిన సెట్ లోకి హీ విల్ టేక్ యూ టు దట్ క్యారెక్టర్. హీ విల్ లైక్ మనం సడన్ గా మనం ఇంకో వరల్డ్కి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది ఆయన సెట్కి వచ్చేస్తే. అంటే